దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ ఘటనను నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. వైద్యులు పనిచేయకపోతే ప్రజారోగ్య వ్యవస్థ ఎలా నడుస్తుందని ప్రశ్నించింది. వైద్యం కోసం వస్తున్న పేదలను విస్మరించలేమని, కానీ ఆందోళన కారణంగా పేదలు నష్టపోకూడదని సుప్రీం సూచించింది. వెంటనే విధుల్లో చేరాలని కోరింది. విధుల్లో చేరిన తరువాత వైద్య అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 5కి వాయిదా వేశారు. మరోవైపు ఆర్జికర్ ఆసుపత్రి ఘటనపై సుప్రీంకోర్టుకు సిబిఐ నివేదిక సమర్పించింది. ఈ క్రమంలో సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసుపత్రుల్లో వసతులు, పని పరిస్థితులు ఎలా ఉంటాయో తాము అర్థం చేసుకోగలమని, తాము కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లామన్నారు. ఒకసారి తమ కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే ఆ రోజు తాను నేలపైనే నిద్రించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. దాదాపు 36 గంటల పాటు వైద్యులు ఏకధాటిగా పనిచేస్తుంటారు అని సిజేఐ గుర్తు చేసుకున్నారు.